హలో అండి విజ్ఞాన్ గారు. అంటే మనం ఈ మాటలు మాట్లాడుకోకూడదు అనుకుంటాం కానీ వారంలో కనీసం ఒక 2 సార్లన్నా మాట్లాడుకుంటాం. ఎప్పుడు నేను ఇదే మాట అంటా ఉంటాను. అంటే చంపేస్తారు, లేకపోతే చచ్చిపోతున్నారు. చూసారా కూకట్పల్లిలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుందంట. ఆర్ థర్డ్ థర్డ్ ఇయరే ఇయర్. థర్డ్ ఇయర్ చదువుతుంది ఆ అమ్మాయి. 20 ఇయర్స్ ఉంటాయా? బీటెక్ ఇంకా కంప్లీట్ కాలేదంటే. అంతే. ఇష్టం లేని పెళ్ళి, సూసైడ్ చేసుకున్నారు. అంటే ఆ అమ్మాయి ప్లేస్‌లో ఉండి కూడా ఆలోచిద్దాంలే. ఇంకా ఈ జనరేషన్ పేరెంట్స్‌లో కొంతమంది అర్థం చేసుకోరు పిల్లల్ని. లేకపోతే పిల్లలు కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేయలేరు. ఇవన్నీ అంటే ఇరువైపులా కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులే. కాకపోతే చాలా ఫ్యూచర్ ఉన్న పిల్లలు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతుంటుంటే అది బాధాకరం అనిపిస్తూ ఉంటది. ఏం జరిగింది ఇక్కడ? కూకట్పల్లి ఇది బాలరెడ్డి నగర్, బాలనగర్ అండ్ కూకట్పల్లి ఆ సైడ్ వస్తుంది, అటు ఇటు కాకుండా మధ్యలో. ఈ అమ్మాయి విజయనగరం జిల్లా యాక్చువల్గా. ఓకే. విజయ గౌరి పేరు కూడా. ఎప్పటి నుంచో ఉంది ఇక్కడే. బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతుంది. తల్లిదండ్రులు ఏం చేశారంటే ఏదో మంచి సంబంధం వచ్చింది కదా అని చెప్పి ఒక ప్రైవేట్ జాబ్ చేసే ఈశ్వర్రావు అనే ఆయనకి కట్టబెట్టారు. పెళ్ళయింది ఎప్పుడు? మొన్నే February 6th. ఇప్పటికీ అదే కదా. నెలే. ఫిబ్రవరి చిన్నది మంత్, అంతే కదా. అందుకే నెల కూడా కాలేదని మాట్లాడుకోవచ్చు మాట వరుసకి. నెల అయింది, ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఏం జరిగింది అంటే ఈ అమ్మాయికి చదువుకోవాలని ఉంది. అలాని పెళ్లి చేసుకోవాలని లేదు అని కాదు. బేసిక్గా ఇంట్లో వాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా సరే ఆడపిల్ల ఉందనుకో, ఏదైనా మంచి సంబంధం దొరికితే వెంటనే చేసేస్తారు. పెళ్లి చేసేద్దాం, తర్వాత ఎంత మంచి సంబంధం వస్తుందో రాదో అంటారు. చదువుకుంటుందిలే, ఏమైంది. ఆ అబ్బాయి కూడా నేను చదివించడానికి ప్రాబ్లం ఏం లేదంటున్నాడు. చదువుకో అమ్మ, కావాలంటే ఫీజులు మేము కడతానులే, అల్లుడు గారికి ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏంటంటే ఆమె కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంతకుముందు ఇంట్లో వాళ్ళు ఏం క్వశ్చన్ లేరు. వీడికి డౌట్లు వస్తాయి. పిల్ల కాలేజ్ చదువుతుందంటే ఎవరెవరు ఏమేమంటారు అని. అవునా, ఎక్కడ మీ కాలేజు, ఎంత దూరం, ఇవాళ ఏం చెప్పారు, ఎక్కడ ఎంతమంది బాయ్స్ ఉంటారు, ఎంతమంది గర్ల్స్ ఉంటారు, మామూలుగా క్లాస్ అతను తనేం అనుమానించలేదు. మా ఇలాంటి క్వశ్చన్స్ వేస్తుంటే రోజు రోజు చెప్పేవే చెబుతా, అడిగేవే అడుగుతూ ఉంటే ఎందుకు ఈయన ఇట్లా చేస్తున్నాడో అనిపిస్తుంది వాళ్ళకు కూడా. ఇలా అడుగుతున్నాడని ఫ్రెండ్స్తో చెప్తే ఏమంటారు, అరే మీ ఆయనకు అనుమానం ఉందేమో, వాళ్ళు భయపెడతారు. పాపం వీడికి అనుమానం ఉందని మనం అనలేం, ఎందుకంటే పెళ్ళైన 1 monthకే ఇతని మీద ఎందుకు నిందేయాలి అనవసరంగా. అండ్ ఇప్పుడు అమ్మాయికి ఇష్టం లేదేమో. తల్లిదండ్రులు ఎందుకు వెంటనే పెళ్ళిళ్ళు చేస్తారంటే అమ్మాయి ఎవరన్నా అబ్బాయితో మాట్లాడుతుంది అని తెలిసిన వీళ్ళు ఆగ్రహించి పెళ్లి చేసేస్తారు వెంటనే. అంటే ఈ రోజులు రేపు అంత తల్లిదండ్రులు తప్పేం లేదులే, ఇవాళ రేపు రోజులు బాలే. ఆ పిల్లోడితో తిరిగి ఒకవేళ పిల్లోడితో ఎవరితో మాట్లాడుతుంది అనుకో, ఎక్కడికో పోతే ఆడు మంచోడు కాకపోతే ముక్కలు నరికి అడవిలో పడేస్తున్నారు. లేకపోతే ఫ్రెండ్స్ని పిలిచి ఆ పిల్ల మీద గ్రూపు ఏదో చేసి చంపేస్తున్నారు. లేదా నమ్మించి మోసం చేసి తర్వాత మొహం చాటేస్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. రోజు మనం ఇన్ని క్రైములు మాట్లాడుతున్నాం కాబట్టి ఆ తల్లి కూడా ఆలోచించి కూతురు మేలు కోరి పెళ్లి చేసి కూడా ఉండొచ్చు. అది బలవంతపు పెళ్ళి అంటే దాంట్లో తల్లిదండ్రుల తప్పు ఉంది అని కాదు అర్థం. వాళ్ళ భయం ఉంటుంది, అయ్యో నా కూతుర్ని ఎవరేం చేస్తారు, ఈ రోజులు కాపాడుకోలేకపోతున్నారు. కాలేజీలకు పంపాలంటే ఈ ఇంజనీరింగ్ కాలేజీలు ఇంటి పక్కన ఉన్నాయా, అన్నీ అవుట్స్కట్సే కదా, గంట ప్రయాణం. అంటే వాళ్ళకు కూడా ఆ టెరిటరీ కావాలి. అంత పెద్ద పెద్ద టెరిటరీలు సిటీ మధ్యలో దొరకవు. ల్యాబ్ అని అదని ఇదని అన్నీ కావాలి కాబట్టి గ్రౌండ్ అక్కడెక్కడో కట్టుకుంటున్నారు. రోజుకో బస్సు వేయడం, ఓ టైంకి లేవడం వెళ్ళడం, మళ్ళీ ఏ టైంకో రావడం. ఇప్పుడు కొత్తగా జీవితంలోకి ఒక హస్బెండ్ వచ్చాడు. ఆ అమ్మాయి ఏమో అమ్మో నా మావిడ బస్సులో అమ్మాయిల అబ్బాయిలతో దిగుతుంది, కాలేజీలో కూడా అమ్మాయిల అబ్బాయిలు ఉంటారు, ఏ అబ్బాయి ఏమంటారు, ఇవాళ రేపు కాలేజ్ కొంచెం చూడ చక్కగా ఉన్నారనుకోండి ఇంకొక లాంటి భయం, రెస్పాన్సిబిలిటీతో కూడిన భయం. అది వీడికి భయం ఉండడంలోనూ తప్పు లేదు, తల్లిలో ఆ భయం ఉండడంలోనూ తప్పు లేదు. అలా అని నేను చదువుకుంటాను నాకు పెళ్ళొద్దు అని పిల్ల అడగడంలోనూ తప్పులేదు. ఎందుకంటే ఆవిడకి 20 years అంటే అప్పుడప్పుడే ఇంకా నేను మెచ్యూరిటీ అవ్వాలా అవ్వద్దా అని ఆలోచించే మైండ్ అది. ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో కూడా తెలియదు. అప్పుడు చదువుకునే వయసే. ఇప్పుడు బీటెక్ ఇంటర్ అంటే ఎట్లా ఉంటారు, సింపుల్ డిగ్రీ పిల్లలు జస్ట్.
కాకపోతే డిగ్రీ 3 ఏళ్ళు, ఇది 4 ఏళ్ళు అంతే. అయినా ఈ 3వ సంవత్సరమే చదువుతుంది ఈ అమ్మాయి కాబట్టి 20 ఇయర్స్లో పెద్దగా కొత్త కొత్త మెచ్యూరిటీస్ ఏమి ఉండవు. ఎంతసేపు చదువు లేక ఇంకోటి అయితే డాక్టర్ అవ్వాలి లేదా ఇంజనీర్ అవ్వాలా, ఇంటికి వెళ్ళామా, ఫ్రెండ్స్ ఆటపాట అంతమించి. బట్ వేరే వ్యసనాలు ఏమి ఉండవు, అలవాటు పడరు. ఎక్కడ చెడు దారిలోకి వెళ్తారేమో అని వీళ్ళు భయపడతారు. అలాంటి వాళ్ళు ఉంటారు అంతే. బీటెక్ పిల్లలంట ఏవో అబ్బాయిలు గోకుతారు, ఎటుపడతాడు బైక్లు ఎక్కించుకొని తీసుకెళ్తారు, ఇలాంటి భయాలు ఉంటాయి. ఇక్కడ ఈ ఆత్మహత్యలో ఎవరిది తప్పు లేదు, యాక్చువల్గా ఎవరిని నిందించడానికి లేదు, నువ్వు హస్బెండ్ని నిందించడానికి లేదు, కట్న వేధింపులనో లేకపోతే అనుమానం పూతమనో. ఎందుకంటే నేను అనుమానించడానికే, నిన్ను కట్నం అడగడానికి నేను ఇంకా పూర్తిగా చూడలా. పెళ్ళైన నెల అయింది, నువ్వు కాలేజీకి వెళ్ళే వస్తున్నావు, నువ్వు ఆయన నిద్ర లేవకముందో ఆఫీస్కి వెళ్ళే టైంకో పోతావు, కాలేజీకి బస్సు రాగానే. ఆయన ఎప్పుడో పడుకునే టైం కోసం ఇంకా మీరు మాట్లాడుకునేదే లేదు. ఇక తల్లిదండ్రులు అంటావా బలవంతంగా పెళ్లి చేశారు, అయితే మంచి సంబంధం దొరికిందనో లేకపోతే కూతురు మీద లేకపోతే భయంతోనో, వాళ్ళ తప్పు కూడా లేదు. నీకా ఈ పెళ్ళి ఇష్టం లేదు, అటు తిరిగి ఆత్మహత్య చేసుకునేంత తెగింపు గట్టిగా మాట్లాడొచ్చు కదా అనిపిస్తా. మాట్లాడొచ్చు, అదే అంటున్నా. ఇప్పుడు నువ్వు పెళ్ళికి తలూపితేనే చేశారు కదా, ఒక బలవంతంగా చేసిన ఆ పెళ్లి పెట్టి నుంచి చేసి వెళ్ళిపోవచ్చు కదా. గంటలో జరిగే తతంగం కాదు కదా పెళ్ళి. నువ్వు హల్దీ నుంచి మొదలు పెడితే కనీసం ఒక వారం రోజుల హడావిడి అది. ఇప్పుడు అంతగా కూడా అక్కర్లేదు, ప్రతి ఒక్కరి చేతిలోనూ ఫోన్ ఉంటుంది కాబట్టి అబ్బాయితో మాట్లాడుకోమని ముందే నంబర్లు ఇచ్చి మాట్లాడిపిస్తారుగా. నాకు ఇష్టం లేదంటే అయిపోద్దిగా. అవ్వచ్చు, బట్ తొందరపడింది ఏమో అంటాం చెప్పు వీళ్ళని. ఇప్పుడు మనం ఎంత మాట్లాడుకుంటే అంత విజయ్ గౌరి రాదే వెనక్కి. అంటే పోనీ వేరొకరు మళ్ళీ విజయ్ గౌరి అవ్వద్దు కదా. అవ్వకూడదు అని అనుకుంటారు, ప్రతిరోజు తలుచుకుంటున్నాం, మళ్ళీ ఇదే మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు చాలా సోర్సెస్ ఉన్నాయి, నువ్వే డైరెక్ట్ గా ఫోన్ చేయొచ్చు, ఈ మధ్య కమ్యూనికేషన్ ఉండాలి, ఇద్దరు మాట్లాడుకోండి అని చెబుతున్నారు. నువ్వు కనీసం ఇంట్లోకి వెళ్ళి పారిపోయినా సరే నెలకి ఎక్కడో దొరికితే కొంచెం సంతోషంగా ఉండేదేమో. ఇష్టం లేదు ఈ పెళ్లి అంటే అయిపోయి ఒప్పుకుంటారా అప్పుడు? ఇష్టం లేదంటే పేరెంట్స్ ఒప్పుకోవట్లా, కొడుతున్నారు వాళ్ళు. వాళ్ళు కాదు, పెళ్లి కొడుకు అర్థం చేసుకుంటాడేమో. పెళ్లి కొడుకు అర్థం చేసుకోవాలి కానీ చేసుకోవట్లా. ఇవాళ రేపు వీళ్ళు కూడా వాడికి కోరికే చేసుకోవాలని, వీళ్ళు ఏంటంటే తంతున్నారు ఇష్టం ఉన్నట్టు. ఏమే ఇంత ఖర్చు పెడితే ఇంత చేస్తే నువ్వు ఇప్పుడు వద్దంటావా, నీకెంత ధైర్యము, నేను ఆ తాకట్లో ఉన్న బంగారం విడిపించాను, అక్కడ అప్పు చేసాయి, నిన్ను ఎవరు చేయమంటున్నారు తల్లి. ఆమెకి ఇష్టమా లేదా కనుక్కోవచ్చు కదా, ఒక్కసారి కౌన్సిలింగ్ తీసుకోండి లేదా వాళ్ళకి ఇప్పించండి ఎక్కడైనా. మీరు చెప్పలేదు కరెక్టే, మీ ఫ్రెండ్స్ ఎవరి మాట అయితే వింటుందో, లేదా మేనత్త మా మాట వింటుందో, కాలేజీలో ఎవరైనా టీచర్స్ లెక్చరర్స్తో బాగా ఫ్రెండ్లీగా ఉంటుందో వాళ్ళ చేత చెప్పించండి. ప్రాబ్లం ఏంటి అడగండి. అమ్మ ఇట్లా పెళ్ళి అంటారు, లేదు టీచర్ నాకు ఇంకా ఏదో అవ్వాలని ఉంది, లేదా లేదు టీచర్ నాకు రాకేష్ అంటే ఇష్టం, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, లేదా లేదు టీచర్ అసలు నాకు పెళ్ళే వద్దు, నా జీవితంలో నాకు పెళ్ళి అనేది నాకు భయం, లేదు టీచర్ నాకు ఇంకేదో అవ్వాలి, సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది. ఆ విషయం చెబితే దానికి తగ్గట్టు వీళ్ళు డెసిషన్ తీసుకోవాలి. అయినా సరే బలవంతంగా చేతులు కాళ్ళు కట్టేసి నువ్వు ఇతన్ని చేసుకోవాలంటే పెళ్ళి అయింది, ఏం సుఖపడింది అమ్మాయి. మేబీ కొంతమందికి ఆ ఏజ్ అమ్మాయిలకి వీడంటే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి పడక సుఖం కోరుకుంటాడు, ఆ ఏజ్ అమ్మాయిలకు అవి భయం. అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది, వీళ్ళు అర్థం చేసుకోరు. అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చెప్పుకోలేరు, అసలు చెప్పరు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఇంకొకరు ఇలా చేయకుండా ఉంటే బెటర్. థ్యాంక్ యూ.